పంటలకు నీరు పెట్టాలంటే పొలానికి వెళ్లాల్సిందే. అలా కాకుండా ఎక్కడి నుంచైనా మోటార్ స్విచ్ ఆన్ చేసే విధంగా ఉంటే ఆలోచన ఎదిరిపోయింది కదూ. పెరట్లో చిన్న చిన్న స్థలాల్లో ఒకే రకమైన పంటలే కాకుండా కూరగాయలు, పండ్లు పండిస్తే స్థలం ఆదాతో పాటు సకల పోషకాలిచ్చే ఉత్పత్తులు పొందొచ్చు. సాంకేతికత వినియోగిస్తూనే పర్యావరణ హిత సాగు పద్ధతులకు ప్రాణం పోస్తూ విద్యార్థులు చేసిన ఆవిష్కరణలకు ఆకట్టుకుంటున్నాయి. ఈ నెల 23న జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా విజయవాడ మ్యారీ స్టెల్లా కళాశాలలోని అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హార్టికల్చర్ ఎక్స్పోకు విశేష స్పందన లభించింది. బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విద్యార్థుల మదిలో మెలిగే ఆలోచనలకు ప్రాణం పోసేందుకు ఎక్స్పోను వారధిగా మార్చుకున్నారు. తరగతి గదిలో అధ్యాపకులు బోధించే పాఠాలకు సాంకేతికతను జోడించి వ్యవసాయ రంగంలో నూతన విధానాలను అమలు చేసేలా ప్రాజెక్టులు రూపొందించారు. ఆటోమేటిక్ విధానంలో పంటలకు నీరు పెట్టే విధానాన్ని విద్యార్థినులు ఆవిష్కరించారు. గ్రీన్ మ్యాట్ లో పండించే రైతుల కోసం ఆటోమేటిక్ గ్రో రోబోట్ ను రూపొందించారు. పంటలతో పాటు పండ్లు, కూరగాయలు అన్నీ ఒకచోట పండిస్తే కలిగే లాభాలను చెబుతూ న్యూట్రీ గార్డెన్లు ఆవిష్కరించారు. ఇది మాది ఆటోమేటిక్ ఇరిగేషన్ సిస్టమ్. ఎలా అంటే ఫార్మర్స్కి ఇప్పుడు వాటర్ వెళ్ళి అక్కడ ప్లాంట్స్కి వేయకుండా ఆటోమేటిక్గా సాయిల్ సెన్సర్ యూస్ చేసి వాటర్ ఇస్తాం. అదే ఎలా అంటే ఒక కోడ్ తయారు చేసుకుంటాం. అంటే మాయిశ్చర్ లెవెల్ ఇంత ఉంటుంది, అంతే వాటర్ ఎంత కావాలి, ఆ కోడ్ సెట్ చేసుకున్న తర్వాత అవన్నీ అరేంజ్మెంట్ చేసుకొని బ్యాటరీ, పంప్ అండ్ రిలే మోడల్ ఇవన్నీ సెట్ చేసుకొని వాటర్ ఇస్తాం. అంటే ఎప్పుడైతే సాయిల్ వెట్గా ఉన్నప్పుడు ఆ సాయిల్ మాయిశ్చర్ ఏమో సెన్సార్ ద్వారా మాకు ఇన్ఫార్మ్ చేసిద్ది సాయిల్ వెట్గా ఉంది, వాటర్ అవసరం లేదు. అప్పుడు వాటర్ ఆటోమేటిక్గా ఆగిపోయింది. వెళ్ళి అక్కడ ఆఫ్ చేసుకోవడం, ఆన్ చేసుకోవడం అవసరం ఉండదు. దీనివల్ల వాటర్ మేనేజ్మెంట్ అయింది. ప్లస్ ఫార్మర్కి అక్కడే ఉండి వాటర్ ఇవ్వకుండా వేరే ప్లేస్ నుంచి ఉండి కూడా ఇక్కడ ఆపరేట్ చేసుకోవచ్చు. సో మీరు కనుక చూస్తే ఈ ప్రాజెక్ట్లో ఇది బేసికల్లీ ఆక్వాపోనిక్స్. ఇక్కడ మనకి ఫిష్ని పెంచుకుంటున్నాము కిందన. ఆ ఫిష్ అనేవి పెంచుకోవడం వల్ల దాంట్లో మనకి అవసరమైన న్యూట్రియంట్స్ అనేవి ప్లాంట్స్కి కావాల్సిన న్యూట్రియంట్స్ ఉంటాయి. సో అది కాస్త మనకి మోటార్ సిస్టమ్ వల్ల సెన్సార్స్ త్రూ ఎప్పుడైతే ట్యాంక్ ఫిల్ అయిద్దో ఇలా పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ ప్లాంట్స్కి ఒక న్యాచురల్గా అమోనియా అనేది డీటాక్సిఫై చేస్తాయన్నమాట. దానివల్ల ఈ డీటాక్సిఫై అయ్యి ప్లాంట్స్కి ఫిష్ వాటర్ అనేది వచ్చి బాగా పెరుగుతాయి. ఇక్కడతో ఆక్వాపోనిక్స్ అనేది అయిపోతుంది. కానీ మేమేం ఆలోచించామంటే ఈ వాటర్ ఎందుకు హైడ్రోఫోనిక్స్కి వెళ్ళకూడదు అని. ఈ హైడ్రోఫోనిక్స్లో మనం కొన్ని న్యూట్రియంట్స్ కనుక యాడ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఉండే ప్లాంట్స్ కూడా బాగా పెరుగుతాయి. అలాగే ఇక్కడ వాటరే మనం ఏరోపోనిక్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే తక్కువ స్పేస్లోనే మనకి అరేంజ్మెంట్ అనేది జరిగిపోతుంది. ఇది జస్ట్ డెమో, బట్ యాక్చువల్గా కూడా మనం ఇది వాడినా మనకి చాలా ప్రాఫిట్స్ అనేది వస్తాయి. మేము ఆటోమేటిక్ సిస్టమ్ యూస్ చేసుకొని మేము ఈ గ్రో రోబోట్ని తయారు చేసామన్నమాట. ఇందులో ఏంటంటే మనము వెంటిలేషన్ అనేది అంటే మన ఫోన్ ద్వారానే ఎక్కడున్నా కానీ మనం వెంటిలేషన్ అనేది ఆపరేట్ చేసుకోవచ్చు. మనకి ఓపెన్ కావాలనుకుంటే ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ కావాలంటే క్లోజ్ చేసుకోవచ్చు. పొగమంచు నుంచి నీటిని సేకరించి వ్యవసాయానికి ఉపయోగించేలా ఫాగింగ్ సిస్టమ్ ను ఆవిష్కరించారు. వివిధ కళాశాలలకు చెందిన అగ్రికల్చర్ విద్యార్థులు, రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి ప్రాజెక్టులను వీక్షించి ఆశ్చర్యానికి గురయ్యారు. మేము చేసిన ప్రాజెక్ట్ ఏంటంటే ఫాగ్ కలెక్టింగ్ సిస్టమ్, ఫాగ్ ఫార్మింగ్ సిస్టమ్. ఫాగ్ నుంచి మనం వాటర్ ఎలా హార్వెస్ట్ చేస్తాం, హార్వెస్ట్ చేసిన వాటర్ని మనం డ్రింకింగ్ వాటర్గా ఎలా ప్రొడ్యూస్ చేస్తాం, అండ్ ఆల్సో ఫార్మింగ్ సిస్టమ్స్కి ఎలా యూజ్ చేస్తాం అని చెప్పి మా మోడల్. ఏ ఎలక్ట్రిసిటీ కూడా యూజ్ చేయకుండా ఉట్టి మనకి వచ్చిన ఫాగ్ నుంచి, మంచు నుంచి ఆర్ ఆ చిన్న చిన్న డ్రాప్లెట్స్ నుంచి మనం వాటర్ని కలెక్ట్ చేస్తాం. మనకి టెక్నాలజీ మీద డెవలప్ అవుతున్న అగ్రికల్చర్ ఎక్కువైపోయింది. మోడర్న్ అగ్రికల్చర్ టెక్నాలజీ బేస్ చేసుకొని స్టూడెంట్స్ కూడా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ఈ ఎక్స్పెరిమెంటల్ ఎక్విప్మెంట్ని డెవలప్ చేసి ఫార్మర్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. కొత్త వంగడాలని కొత్త పద్ధతుల ద్వారా పండించి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసి మంచి రాబడులు పొందే విధంగా మేము ఈ యొక్క అగ్రి ఆర్టీ ఎక్స్పోల్ని ఆర్గనైజ్ చేస్తాం.